Greetings to you in the name of our Lord Jesus Christ. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు తెలియపరుస్తున్నామండి. We praise God and I wish each one of you a happy new year. మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియపరుస్తూ దేవునికి స్తోత్రములు చెల్లిస్తున్నాం. God has blessed us to enter into another new year. మరొక నూతన సంవత్సరంలోనికి ప్రవేశించినట్లు ప్రభువు తన ఆశీర్వాదములను మన పట్ల కనుపరిచి ఉన్నాడు. We are grateful to God for all His mercies. దేవుని యొక్క సకల కృపల కొరకు దేవునికి మనము స్తోత్రములు చెల్లించనై ఉన్నాం. For His goodness to us. ఆయన మన పట్ల చూపించినటువంటి ఆ యొక్క దయాళుత్వము నిమిత్తము. Before we begin our meditation today, shall we seek His blessing? ఈ యొక్క ధ్యాన ప్రారంభంగా ప్రభు యొక్క ఆశీర్వాదముల కొరకు ప్రార్థించుకుందామండి. Our loving Father, we thank Thee for another opportunity to study Thy word. ప్రేమగల తండ్రి, మీ వాక్యమును ధ్యానించే మరొక ధన్యతను మాకు దయచేసినందుకు మీకు స్తోత్రములు. We thank Thee for another new year. మరొక నూతన సంవత్సరము కొరకు మీకు స్తోత్రములు. We thank Thee for the living hope we have in Christ. క్రీస్తునందు మేము కలిగినటువంటి జీవము కలిగిన నిరీక్షణ కొరకు మీకు స్తోత్రములు నాయన. We pray that Thou will bless our hearts, our families with the peace that comes from above. పరలోకపు సమాధానముతో మా హృదయాలని మా కుటుంబాలని మీరు ఆశీర్వదించవాలని ప్రార్థిస్తున్నాం. Now as we open Thy word, we pray that Thou will open our hearts and our minds. మీ వాక్యం మేము ధ్యానిస్తుండగా మా హృదయాలని మా మనోనేత్రాలని మీరు తెరవవాలని ప్రార్థిస్తున్నాము నాయన. Jesus' name we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాము. Amen. ఆమేన్. A new year always brings a sense of hope. నూతన సంవత్సరము ఎప్పుడు కూడా మనలో ఒక నిరీక్షణను కలిగిస్తుంటుందండి. The previous year, with all its tragedies, with all the problems, disappointments, failures, and sadness, is now behind us. గతించిన సంవత్సరములో ఉన్నటువంటి ఆ ఓటమి, ఆ యొక్క దుఃఖము, ఆ యొక్క అపజయము లాంటివి అవన్నీ కూడా ఇప్పుడు మనకు వెనుకకు వెళ్ళిపోయినాయి. A clean page now lies before us. ఇప్పుడు మన ఎదుట ఒక మంచి కాగితం ఉన్నట్లుగా కనిపిస్తున్నది. It is that time of the year now again, many of us make great promises to ourselves about what we are going to do in the new year. ఈ క్రొత్త సంవత్సరంలో నేను ఏం చేయబోతున్నాను అని చాలామంది కొన్ని ప్రమాణాలు కూడా తీసుకుంటూ ఉంటారు. And many of the promises we usually abandon about the second week of this month, January itself. అందులో చాలా ప్రమాణాలు ఈ జనవరి 2వ వారంలోనే గతించి వెళ్ళిపోతూ ఉంటాయండి. This evening, I want to talk to you about some resolutions, some commitments, which I guarantee you will make a radical difference that will make a difference in our lives. మన జీవితంలో గొప్ప మార్పును కలిగించేటువంటి కొన్ని నిర్ణయాలు, కొన్ని తీర్మానాలు, వాటిని గురించి ఈ సాయంకాల సమయంలో మనం ధ్యానించునే ఉన్నాం. In fact, what I want to do is to offer to you a way of starting the new year in a way which will significantly change your life. ఇంకా చెప్పాలంటే మీ జీవితంలో ప్రత్యేకమైనటువంటి మార్పును కలిగించడానికి మనం ఏం చేయాలి అనే వాటిని గమనించునే ఉన్నాం. It changes my life. అవి నా జీవితంలో కూడా కొన్ని మార్పును కలిగిస్తుంటాయి. If you will make 4 commitments that God in His word encourages us. దేవుని వాక్యమును బట్టి ఒక 4 నిర్ణయాలు మనం తీసుకుంటే అవి మనలను ఉత్సాహపరుస్తూ ఉంటాయి. And I guarantee you that the beginning of this new year could become one of the most significant events in your life, in my life. మీ జీవితంలో నా జీవితంలో ఈ నూతన సంవత్సరపు ప్రారంభం అనేది ప్రత్యేకమైన విధములో ఉంటుందని నేను మీకు నిర్ధారణతో చెప్తున్నానండి. If we will follow God's advice, this year, new year, could be the best year of our life thus far. దేవుని యొక్క నడిపింపును మనం వెంబడించినట్లయితే ఈ యొక్క నూతన సంవత్సరము అనేది మన జీవితంలో విశేషమైన సంవత్సరముగా ఉంటుంది. The first commitment, మొదటి నిర్ణయం ఏంటంటే commit yourself to forget your failures. మీ యొక్క అపజయములను మరిచిపో ఉన్నట్లు మిమ్మల్ని మీరు సమర్పించుకోవాలి. I read to you in Philippians chapter 3 verses 13 and 14. ఫిలిప్పీలు 3వ అధ్యాయము 13వ వచనం 14వ వచనంలో చదివినట్లయితే, Brethren, I do not count myself to have apprehended,
But one thing I do, forgetting those things which are behind and reaching forward to those things which are ahead, I press toward the goal for the prize of the upward call of God in Christ Jesus. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి యొద్దకే పరుగెత్తుచున్నాను. That advice from God's word has stood the test of time. మన యొక్క శోధన సమయంలో ఈ యొక్క దేవుని ఆలోచన మనకు సహాయకరంగా ఉంటుందండి. We cannot think of a more relevant and practical advice for us at the start of this new year. ఈ యొక్క నూతన సంవత్సర ప్రారంభంలోనే మరి మనకు తగినటువంటి ఆలోచన ఏంటి అనేది మనంగా ఊహించలేము. A very good advice that we see in Philippians chapter 3 verses 13 and 14. ఫిలిప్పీలు 3వ అధ్యాయము 13-14లో చెప్పబడింది మంచి ఆలోచన అండి. We don't have to live our lives imprisoned by our past. మన యొక్క గత కాలము చేత చెరపట్టబడినటువంటి జీవితంలో మనము జీవించకూడదు. All of us have failed in some way in our lives over the last year. గత సంవత్సరముల్లో మనమందరము కూడా ఏదో ఒక విషయంలో మనం తప్పిపోయి ఉంటామండి. Probably not very great failures, అవి ఒకవేళ గొప్ప అపజయముగా కాకపోవచ్చు. great big failures recorded for history. No, not big failures. చరిత్రలో నమోదు చేయబడినటువంటి అంత గొప్ప అపజయాలు కాకపోవచ్చు. But they are recorded in our hearts, in our minds. అవన్నీ కూడా మన మనస్సులో మన హృదయాల్లో నమోదు చేయబడినవి. For some of us, our failures are painful memories. మనలో కొందరికి మనకు కలిగినటువంటి ఆ యొక్క అపజయము అనేది మనకు చాలా బాధకరమైన విషయాలుగా ఉంటుంటాయి. Maybe for you, it is a memory of how you failed in a relationship. ఒకవేళ మీకు కూడా మీ యొక్క బంధుత్వాల్లో ఎలా మీరు తప్పిపోయారు అనేది కూడా బాధకరంగా ఉంటుంది. Probably you made the wrong decisions. ఒకవేళ మీరు తీసుకున్న తప్పైన నిర్ణయాల నిమిత్తము అలా ఉండవచ్చు. You said or did the wrong things and the relationship ended. మీరు తప్పైన విషయాలు మాట్లాడటం చేత ఆ యొక్క బంధం అనే దాన్ని మీరు కోల్పోయి ఉండవచ్చు. And some of you who are parents probably know that you failed your children some way. కొంతమంది తల్లిదండ్రులకి ఏంటంటే మరి పిల్లల విషయాల్లో కొన్ని ఇలాగ లోట్లు ఉండవచ్చు. And some of our children, they are aware that they have failed the parents. కొంతమంది పిల్లలు మరి తల్లిదండ్రుల విషయాల్లో వారు తప్పిపోవటం అనేది అలాగ జరిగి ఉండవచ్చు. And I am sure that many of us know that we have failed ourselves in some ways. మనందరిలో చాలామందికి మనం తెలుసుకున్న విషయం ఏంటి, మనకు మనమే అనేకమైన విషయాల్లో తప్పిపోయి ఉన్నాం. And all of us should know that in some way we have failed God. మరి అన్ని విషయాల్లో మనం గమనించి చూసినట్లయితే మనం అందరం కూడా ఏదో ఒక విధంగా దేవుని విషయంలో తప్పిపోయి ఉన్నాము. God's word is saying to us here that we must not allow ourselves to be crushed down by our past failures. దేవుని వాక్యము ఇక్కడ ఏం చెప్పబడుతుందంటే, వెనుకటి విషయములను చూసి వాటిలో మనము తలంపు కలిగి నలిగిపోతూ ఉండకూడదు. We are not to dwell on our past so much that it stops us from moving forward to the future that God has for us. ప్రభువు మన కొరకు ఏర్పరిచినటువంటి ఆ గురి యొద్దకు పరిగెత్తుకుంటున్నట్లు పూర్వకాలపు విషయములను మనలను అణిచివేయకూడదు అని లేఖనాలు చెప్తున్నాయి. So the beginning of the new year is a good time for us to rise to that challenge. ఈ యొక్క నూతన సంవత్సరపు ప్రారంభంలో అటువంటి సవాలుతో పాటు మనం ముందు కొనసాగటము చాలా ముఖ్యమైనదండి. To say to yourself, I am going to, with the help of God, I am going to forget my past failures. నేను దేవుని యొక్క సహాయముతో ముందుకు కొనసాగబోతున్నాను, గత కాలపు అపజయమునన్నిటిని నేను విడిచిపెడతాను అని మిమ్మల్ని చూసి మీరు చెప్పాలండి. I am going to stop torturing myself about what I did or didn't do. నేను వేటిని చేశానో లేకపోతే వేటిని చేయలేకపోయానో
ఆ యొక్క తలంపులు నన్ను బాధపరచుకుంటున్నట్లు నేను ముందు కొనసాగుతానని So, మీరు this చెప్పాలి. new year, this is a good time to stop being chained to our past failures. కావున ఈ యొక్క నూతన సంవత్సరములో పూర్వకాలపు అపజయములో మనం బంధింపబడకుండా ముందు కొనసాగటం అనేది చాలా ముఖ్యం. God is saying here in His Word that He doesn't want us to go through our life calling ourselves failures. మన జీవితం అంతా అపజయముతో నిండి ఉన్నది అని చెప్పేటట్లుగా మనం ఉండకూడదని దేవుడు ఆశిస్తున్నాడండి. Jesus Christ died on the cruel cross of Calvary so that we could be forgiven. కల్వరి సిలువలో యేసుక్రీస్తు మరణించాడు ఎందుకొరకంటే మనమందరము క్షమించబడాలి అని. When we become Christians, that forgiveness becomes a reality in our lives. క్రైస్తవులముగా మనమున్నప్పుడు ఆ యొక్క క్షమాపణ అనేది మన జీవితంలో సత్యముగా మారుతున్నది. When we have received Christ's forgiveness, it allows us to forgive ourselves and forget our failures. క్రీస్తుని మనము అంగీకరించినప్పుడు మన పాపములు క్షమించబడుతున్నాయి. అంత మాత్రమే కాదు, మన యొక్క అపజయములను మరిచిపోవుటకు అది సహాయపడుతున్నది. Maybe some of us need to do that right here this evening. ఒకవేళ మీలో కొంతమంది ఈ సాయంకాల సమయము ఇప్పుడే వాటిని మీరు చేయాలి. Satan will always try to bring to our memory the past failures to cause discouragement. సాతానుడు ఎప్పుడు కూడా గత కాలపు అపజయములను తీసుకొచ్చి మనలో నిరుత్సాహాన్ని కలిగిస్తూ ఉంటాడండి. But the Word of God tells us that we need to forget those. కానీ దేవుని వాక్యం చెబుతున్నది మనం వాటిని మరిచిపోవాలని. Because of what Christ has done for us. క్రీస్తు మన కొరకు చేసిన దాన్ని బట్టి మనం కొనసాగాలి. The second commitment I would like to bring to your attention. రెండవ సమర్పణ ఏంటంటే Commit yourself to give up your bitterness. మీలో ఉన్నటువంటి ఆ యొక్క కక్ష, ఆ చేతును తీసివేయడానికి మీరు సమర్పించుకోవాలి. Any grudge that you may hold in your heart. మీ యొక్క హృదయంలో ఏదైనా ఒక పగ ఉన్నట్లయితే I want you to listen to these words from the book of Colossians. కొలస్సీలకు రాసిన పత్రికలో నుంచి ఈ లేఖనాలను మీరు గమనించాలని కోరుతున్నాను. Because in these verses you will find the second challenge I believe God wants us to rise to if we want to make this new year a significant turning point in our lives. మన జీవితంలో ఈ నూతన సంవత్సరము విశేషమైనదిగా మంచి ఒక దిశలోనికి వెళ్ళేదిగా ఉండాలంటే ఈ లేఖనాల ప్రకారం మనం ఉండాలనే వాక్యం చెప్తున్నది. It says here in Colossians chapter 3 verse 13, కొలస్సీలు 3వ అధ్యాయము 13వ వచనము, bearing with one another and forgiving one another. If anyone has a complaint against another, even as Christ forgave you, so you also must do. ఎవడైనను తనకు హాని చేసినని ఒకడు అనుకుని ఎడల ఒకనినొకడు సహించుచు ఒకనినొకడు క్షమించుడి. ప్రభువు మిమ్మును క్షమించులాగున మీరును క్షమించుడి. Did you catch the challenge there in that verse? ఈ యొక్క వచనంలో ఉన్నటువంటి సవాలు ఏంటో గమనించారండి. God in these words is challenging us directly. He is challenging us personally to give up our grudges, to give up our bitterness. మన యొక్క కక్షను, మనలో ఉన్నటువంటి ఆ చేదును తీసివేయాలని దేవుడు ఈ వచనం మూలముగా మనలో ఒక సవాలును కలిగిస్తూ ఉన్నాడు. That's what he means when he says forgive each other whatever quarrels you may have against one another. ఒకరికి విరోధంగా ఒకడు మరి ఎటువంటి పగ కలిగి ఉన్నా కానీ ఒకరినొకడు సహించి క్షమించుడి అని చెప్పబడుతుంది. A grudge is a deep ongoing resentment that we cultivate in our hearts against someone else. ఒక వ్యక్తికి విరోధంగా మనము చాలా లోతుగా కలిగి ఉన్నటువంటి పగనే ఇది చాలా భయంకరమైనది. Bitterness is an unforgiving spirit that leads to unforgiving attitudes, unforgiving actions. చేదుతో కూడిన హృదయము అనేది క్షమించినటువంటి ఒక హృదయం. Having bitterness is about holding a dislike for someone. చేదు కలిగిన హృదయము కలిగి ఉండటమంటే ఒక వ్యక్తిని మరి ద్వేషించటముతో సమానం. And what we need to know is that this bitterness is dangerous
because it is destructive in nature. ఇది మరి ఆ బంధాన్ని ఆ యొక్క ఐక్యతను పాడు చేసేది కాబట్టి ఈ యొక్క చేదు కలిగిన హృదయం అనేది చాలా ప్రమాదకరమైనదండి. Grudges destroy marriages. ఈ యొక్క కక్షలు వివాహ జీవితాన్ని నశింపజేస్తున్నాయి, Break up families. కుటుంబాలని విడిపోజేస్తున్నాయి, Ruin friendships. స్నేహాన్ని పాడు చేస్తున్నాయి, Split churches. సంఘాలని విడదీస్తూ ఉన్నాయి. And we must remember, we must admit that one of the problems of the church in general is the grudges that Christians hold against one another. సంఘములో ఉన్నటువంటి మరి అనేకమైన సమస్యలకు కారణం ఏంటంటే క్రైస్తవులు ఒకరి మీద ఒకరు కక్ష కలిగి ఉండటమే. I want to tell you this evening that if you know you are holding a grudge against someone, then God has something to say to you. ఈ సాయంకాల సమయాన్న నేను మీతో చెప్పే విషయం ఏంటంటే ఎవరి మీదన్నా మీకు కక్ష కలిగి ఉన్నట్టయితే ఇప్పుడు ప్రభువు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. And God says, give it up. ప్రభువు చెప్తున్నాడు, దాన్ని విడిచిపెట్టండి. And I want to remind you that grudges are not just destructive, they are also self-destructive. ప్రియులారా, నేను మీకు చెప్పేది ఏంటంటే కక్షలు అనేవి మరి ఏదో నశింపజేస్తుంది అనేది కాదు, మన లోపలే నశింపచేసేదే కక్ష అనేది. When you hold a grudge against someone, you will hurt yourself as much and perhaps more than you will hurt the person you are holding it against. ఒకరి మీద మీకు కక్ష కలిగి ఉన్నట్లయితే ఎవరి మీద మీకు కక్ష కలిగి ఉన్నదో వారిని బాధించటం కంటే మీ దేహములోనే అనేకమైన బాధలు కలుగుతూ ఉంటాయండి. The book of Job in chapter 21 describes people who have no happiness at all. They live and die with bitter hearts. యోబు గ్రంథము 21వ అధ్యాయం చూసినట్లయితే సంతోషము లేనివారు మరి చేదు కలిగిన హృదయము కలిగి వారు అలాగే నశించిపోతున్నారని. You may remember that parable that Jesus told about the servant who was forgiven a huge debt by the king, and then he refused to forgive someone else a very tiny amount. యేసయ్య ఒక ఉపమానం చెప్పాడు, మీకు గుర్తుంది కదండి. ఒక దాసుడికి చాలా రుణము క్షమించబడింది, కానీ అతడైతే అతనికి రుణపడి ఉన్న ఒక వ్యక్తి యొక్క కొద్ది రుణాన్ని అతను క్షమించలేదు. And Jesus said his unforgiving spirit landed him in prison. యేసయ్య చెప్తున్నాడు, క్షమించినటువంటి అతని యొక్క స్వభావము అతన్ని చెరలోనికి తీసుకువెళ్ళింది అని. He says unforgiving servants always end up in prisons. క్షమించినటువంటి ఆ దాసులు ఎప్పుడు కూడా చెరలోనికే వెళ్తారని చెప్తున్నాడు. And we must remember these are prisons of anger, prisons of guilt, prisons of depression. ప్రియులారా, ఇవన్నీ కూడా మరి కోపము అనే చెర, నీరసము నిరుత్సాహము అనే చెర, ఓటమి అనేటువంటి చెరలో మనం వెళ్తున్నాం. God says to you, to me, in His word, don't sentence yourself to prison. దేవుడు మీతోనూ నాతోనూ చెప్పే విషయం ఏంటంటే మనలను మనమే చెరలోనికి తీసుకుని వెళ్ళకూడదు. Set yourself free. మిమ్మల్ని మీరు విడుదల చేసుకోండి. Give up your grudges. మీ యొక్క కక్షలను విడిచిపెట్టండి. Forgive each other whatever you may have against one another. ఒకరికి విరుద్ధంగా ఒకరు మీకు ఎటువంటి పగ ఉన్నా కానీ క్షమించండి. This is not possible in our natural way. ఇది ప్రకృతిపరమైన ఈ లోకంలో అంత సాధ్యమైన కార్యము కాదు. Naturally, we are not like that. ప్రకృతిపరముగానే మనం అందరము అలా కాదండి. We need God's grace to forgive someone. ఒకరిని క్షమించాలంటే దేవుని యొక్క కృప మనకు కావాలి. According to God's word, the way to give up a grudge is to forgive. దేవుని వాక్యాన్ని బట్టి మనము కక్షను విడిచిపెట్టమంటే క్షమించుట అని అర్థం. This is that simple. We need to forgive. మనము ఇతరులని క్షమించాలి అంతే. But sometimes it is very hard for us to forgive. కానీ క్షమించడం అనేది కొన్నిసార్లు మనకు చాలా కష్టంగా ఉంటుంది. God is not asking me to ignore whatever the person has done to us. ఒక వ్యక్తి మనకు చేసిన కార్యాన్ని
పర్వాలేదు అలా విడిచిపెట్టనని దేవుడు చెప్పట్లేదండి. He is not asking me to pretend it did happen. అది మరి జరిగిన దాన్ని మీరు ఎదిరించండి, దాన్ని అలా చూసుకోండి అని కూడా దేవుడు చెప్పట్లేదు. And He is not asking us to condone it, మరి దాన్ని మరి గద్దించమని కూడా ప్రభు అలా చెప్పట్లేదు. to pretend it didn't matter. అది ఏం పర్వాలేదు అన్నట్లు దేవుడు చెప్పట్లేదు. What God asks me to do is to forgive the injury, forgive the ill treatment. దేవుడు మిమ్మల్ని నన్ను చూసి చెప్పే విషయం ఏంటంటే ఆ గాయమును మర్చిపోండి. మిమ్మల్ని అవమర్యాదగా నడిపించారు కదా, దాన్ని మీరు మర్చిపోండి అంటున్నాడు. Some of us need to forgive the grievance we have against our parents for what they did or didn't do. మనలో కొంతమంది మరి తల్లిదండ్రుల మీద అటువంటి పగను కలిగి ఉంటారు, వారు ఇది చేశారు అది చేయలేదని చెప్పి. I was talking to a young man. నేను ఒక యవనస్తునితో మాట్లాడుతూ ఉండేవాడిని. He had such bitter feeling against his mother. అతనికి తన తల్లి మీద ఒక చేదైన హృదయము కలిగి ఉన్నాడు. And he said, from my childhood, my mother did not treat me well. అతను ఏం చెప్తానంటే, నా యొక్క బాల్యప్రాయం నుంచి మా అమ్మ నన్ను సరిగ్గా చూసుకోలేదు. She gave special privileges to my brother. మా సహోదరులకే ఆమె ఎక్కువ ముఖ్యత్వం ఇచ్చింది. Friends, some of us need to forgive our children. Some of our children have to forgive the parents. ప్రియులారా, మనలో కొంతమంది పిల్లలు తల్లిదండ్రులను క్షమించాలి, కొంతమంది తల్లిదండ్రులు పిల్లల్ని క్షమించాలి. And some of us need to forgive a life partner. కొంతమంది వారి యొక్క జీవిత భాగస్థురాలను క్షమించవలసి ఉన్నది. Forgive a life partner for emotional or physical abuse. ఆ జీవిత భాగస్థులు మరి శరీర ప్రకారముగా బాధ కలిగించున్నా కానీ మానసిక విధంలో బాధ కలిగించున్నా కానీ వారిని క్షమించాలి. And some of us need to give up the grudge we have against someone at work because of the way they have treated us. మనలో కొంతమంది ఉద్యోగ స్థలాల్లో మనల్ని కొంతమంది బాధపరిచుంటారు కదా, వారి మీద ఉన్న కక్షను తీసివేసి వారిని క్షమించవలసి ఉన్నాం. And some of us need to give up the grudge that started from an argument we had with someone. మనలో కొంతమంది ఇతరులతో కలిగినటువంటి ఆ యొక్క వాదములో వాటి వలన కలిగిన ఆ కక్షను విడిచిపెట్టి వారిని క్షమించాలి. So God says clearly that deep-seated resentment we have against that person has to go. కావున ప్రభు ఏం చెప్తున్నాడంటే, మన హృదయములో లోతుగా నాటుకున్నటువంటి ఆ విషయం, ఎదుటివారి గురించిన ఆ యొక్క విషయం అనేదాన్ని మనం తీసివేయాలి. So this will be the best time to make that difficult discussion to forgive. This is the best time at the start of the beginning of the new year. కావున ఈ యొక్క నూతన సంవత్సర ప్రారంభములోనే ఆ ఇతరుల్ని క్షమించాలి అనే దాని గురించి ఆలోచించి కొనసాగటం చాలా ముఖ్యమండి. Now don't tell God that you can't forgive. మీరు క్షమించలేను అని దేవుని దగ్గర చెప్పబాకండి. I was talking to another young man who had such bitter feeling, grudge against his own brother. నేను ఒక యవనస్తునితో మాట్లాడుతున్నప్పుడు అతను చెప్పాడు, తన సొంత సహోదరునికి విరోధంగా అతనికి కక్ష కలిగి ఉన్నది. He wouldn't even speak to his own brother. తన యొక్క సొంత సహోదరునితో మాట్లాడలేకపోతున్నాడు. This is for several years. ఇది చాలా సంవత్సరాలుగా జరుగుతూ వచ్చింది. And as far as I know, that other brother really didn't do anything wrong against him. నేను గమనించి చూసినప్పుడు మరి ఆ మరొక సహోదరుడు ఇతనికి విరోధంగా ఏమీ చేయలేదు. The other brother was very God-fearing. ఆ మరొక సహోదరుడు మంచి దైవభక్తి కలిగిన వాడు. And he didn't even know what wrong he did against that brother. తన సహోదరుని విరోధంగా అతను ఏ తప్పు చేసాడో కూడా అతనికి అర్థం కావట్లేదు. And he was asking for forgiveness if he had done anything wrong. అతడు ఏమైనా తప్పు చేస్తుంటే క్షమించమని క్షమాపణ కూడా కోరుతున్నాడు. But this younger brother wouldn't forgive. కానీ ఈ యొక్క తమ్ముడైతే అతన్ని క్షమించట్లేదు. He wouldn't even tell what it is. అది ఆ తప్పు ఏంటని కూడా ఈ తమ్ముడు చెప్పట్లేదు. He said, I can't forgive. ఏమంటే నేను అతన్ని క్షమించును అంటున్నాడు. Friends, don't tell God you can't forgive. ప్రియులారా, దేవుని చూసి నేను క్షమించలేను అని చెప్పబాకండి. Because what you really mean when you say that you can't forgive, that is that you won't forgive. నేను క్షమించలేను అని మీరు చెప్తున్నారంటే నేను క్షమించను అని అర్థం అది.
if Christ can forgive you your sin, despite the fact that it costed the pain of the cross, then surely you can give up your grudge, your grievance you have against someone else. క్రీస్తు మిమ్మల్ని క్షమించాడంటే ఎలా క్షమించాడు? కల్వరి సులువ భారమును ఆయన భరించి మిమ్మల్ని క్షమించాడు కాబట్టి మీరు కూడా ఇతరుల మీద ఉన్న కక్షను మీరు క్షమించవచ్చండి. The question is, will you do it? ప్రశ్న ఏంటంటే మనం చేయగలుగుతున్నామా? Am I prepared to do this? నేను దాన్ని చేయడానికి సిద్ధపడుతున్నానా? This is a good time, the beginning of the year, to make this commitment. సంవత్సర ప్రారంభంలో ఇటువంటి ఒక సమర్పణ చేసుకోవడం చాలా మంచిదండి. Thirdly, commit yourself to restore your relationships. మూడవది ఏంటంటే మీ యొక్క బంధమును సరిచేసుకున్నట కొరకు మీరు సమర్పించుకోండి. We read in Romans chapter 12 verse 18. రోమీలకు రాస్తున్న పత్రిక 12వ అధ్యాయము 8వ వచనం. It says there, if it is possible, as much as depends on you, live peaceably with all men. ప్రతి ఒక్కరితో కూడా మీరు సమాధానము కలిగి ఉండుటకు ప్రయత్నము చేయుడి. The important phrase in this verse is, as much as it lieth in you. ఈ యొక్క వాక్యంలో ముఖ్యమైన విషయం ఏంటంటే మరి మీరు చాలా జాగ్రత్తతో ఉండాలి అని చెప్పబడుతుంది. God, by using that phrase, is personally challenging each one of us to do all we can to restore our relationships. మన యొక్క బంధమును సరిచేసుకుంటకు మనకు వీలైనంత మటుకు మన ప్రయత్నాలు అన్నీ కూడా చేయాలని ఇక్కడ చెప్పబడుతుందండి. The Lord wants us to do everything we can to restore any relationships that may have gone wrong in our lives. మన జీవితాల్లో ఎక్కడైతే ఆ సహవాసము బంధము అనేది పాడైపోయిందో వాటిని సరిచేయటానికి దేవుడు తన పూర్ణ శక్తిని అనుగ్రహిస్తున్నాడు. When God's word says here, as far as it depends on you, live at peace with everyone. మీ వల్ల అయినంత మటుకు ప్రతి ఒక్కరితో శుద్ధ మనస్సుతో సమాధానము కలిగి ఉండండి వాక్యం చెప్తుంది. It's saying, if you have caused a rift in a relationship, then you have a responsibility to do everything you can to restore it. ఒక బంధములో సహవాసములో మీరు అక్కడ విభజన కలగటానికి కారణంగా ఉన్నట్లయితే దాన్ని సరిచేయటానికి మీరు పూర్ణ ప్రయత్నాన్ని చేయాలి అని చెప్పబడుతుంది. When we say everything you can, that everything includes the one thing we all probably find most difficult, that is asking for forgiveness. అన్ని విధములా మీరు ప్రయత్నం చేయాలంటే అందులో ఒకటి కష్టమైన విషయం ఏంటి? క్షమించటం కష్టమైన విషయం. Say, I'm sorry. నన్ను క్షమించండి, Say, forgive me. నన్ను క్షమించు అని చెప్పాలి. To say, I was wrong. నేను తప్పు చేశానని చెప్పాలి. I'm certain some of us need to ask forgiveness for harsh words, cutting remarks that have really wounded others over the years, the past years. ప్రియులరా, నేనేం చెప్తున్నానంటే గత సంవత్సరములో మన నోటి మాట చేత కొన్ని బంధాలు విడిపోయినాయి, కొంతమంది హృదయాలు విరిగిపోయినాయి. వాటిని మనం సరిచేయాలి. It will be hard to do that. అది చేయటం కొద్ది కష్టమే. But one of the most significant things that you can do to mark the new year is to admit your past errors in relationships and humbly seek forgiveness from the one you have hurt. నూతన సంవత్సరములో మీరు మంచిగా గతించి వెళ్ళాలి అని అంటే పూర్వకాలమున మీరు ఎవరినైతే మరి వారికి బాధించారో వారందరిని కూడా మీరు క్షమించి వారి దగ్గర క్షమాపణ కోరి ముందు కొనసాగండి. Fourth commitment I would like to suggest to you. మీకు చెప్పే 4వ సమర్పణ ఎటువంటిదంటే Commit yourself to turn your back on your transgressions. మీ యొక్క అతిక్రమములు అన్నిటి నుంచి మీరు తిరగాలి. In other words, resist the evil. ఇంకా చెప్పాలంటే మీరు కీడుని ఎదిరించాలి. I read to you Romans chapter 6 verse 12. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం. Romans 6:12. Let not sin therefore reign in your mortal body, that ye should obey it in the lusts thereof. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి. For most of us,
when we are saved, we give up certain sins easily. మనలో చాలామంది మనం రక్షింపడినప్పుడు కొన్ని పాపములను సులభంగా విడిచిపెట్టి ఉంటాం. But there are other things that we know are wrong that we battle with those sins. కానీ కొన్ని పాపములు అవి తప్పు అని మనకు తెలుసు, కానీ వాటితో మనం పోరాడుతూనే ఉండి ఉంటాం. It is good at the beginning of the year to examine our heart. Is your spiritual life crippled because you have learned to live with a besetting sin? ఈ యొక్క సంవత్సర ప్రారంభములో మనము ఆలోచించవలసిన ముఖ్య విషయం ఏంటంటే, మీరు పాపముతో పోరాడి దాన్ని జయించగలుగుతున్నారా, దాన్ని విడిచిపెట్టగలుగుతున్నారా? The word of God says, resist the devil and he will flee from you. దేవుని వాక్యం చెప్తుంది, సాతానును ఎదిరించి నిలబడి అప్పుడు వాడు మిమ్మల్ని వదిలి పారిపోతాడు. This is both a command and it is also a promise. ఇది ఒక ఆజ్ఞ మరియు వాగ్దానము రెండు. If we submit to God, we may be sure that when we resist the devil, he will flee from us. దేవునికి మిమ్మల్ని మీరు సమర్పించుకొని సాతానును ఎదిరించినట్లయితే సాతానుడు మిమ్మల్ని వదిలి పారిపోతాడు. We have no power in ourselves against the devil. సాతానును ఎదిరించడానికి మనకే శక్తి లేదండి. He has no power to use against us when we fight with God's power. దేవుని శక్తితోటి మనం పోరాడినప్పుడు సాతానుడు మనల్ని జయించలేడు. By ourselves we cannot win. మనకు సొంతగా మనం జయించలేమండి. But with God's help we cannot lose. కానీ దేవుని శక్తి కలిగి పోరాడితే మనం ఓడిపోము. So the word of God says resist. కావున దేవుని వాక్యం చెప్తుంది, ఎదిరించి నిలబడండి. It means you stand and fight. అంటే మీరు ఎదిరించి నిలబడి పోరాడండి. You don't run away. మీరు పారిపోకూడదు. We are to flee temptation, మనము శోధనలను విడిచి పారిపోవాలి. but we are to fight the devil. కానీ సాతానును ఎదిరించి పోరాడాలి. That means taking up the armor of God and standing in the evil day. అంటే ఈ యొక్క దుష్ట దినములో దేవుని యొక్క సర్వాంగ కవచమును ధరించుకుని పోరాడవలసిన వారమే ఉన్నాం. Satan knows our weaknesses. సాతానునికి మన యొక్క బలహీనతలన్నీ He తెలుసు. knows our strengths. మన యొక్క బలము కూడా తెలుసు. He uses what he knows against us. మనకు విరోధంగా ఏది ఉపయోగిస్తున్నాడో అది సాతానుకు తెలుసు. If he can get you discouraged, he's already won the battle. మీలో కానీ నిరుత్సాహం అనేది కలిగిందంటే సాతానుడు గెలిచినట్టుగా. He knows when you lose your temper. మీరు ఎప్పుడు ఓర్పుని కోల్పోతారో అది సాతానుకు తెలుసు. Satan is not equal to God, సాతానుడు దేవునికి సమానము కాదు. but he is very smart. He is a lot smarter than you or me. కానీ సాతానుడు మీకంటే నాకంటే చాలా కుయుక్తి కలిగిన వాడు. Now just examine yours. Do you have a quick temper? చూడండి, మరి మన కోపం కలుగుతుంది కదా. A quick temper that you constantly give into. మనం ఎప్పుడు కూడా మరి తొందరగా కోప్పడే వరకు ఉంటూ ఉంటాం. Do you have a tongue that loves to assassinate other people's character? ఇతరుల యొక్క మరి స్వభావాల్ని పాడు చేసేలాగా మాట్లాడే వారుగా ఉంటున్నారా? A tongue that loves to wound others' feelings. ఇతరుల యొక్క భావోద్రేకాల్ని గాయపరిచేలాంటి మాటలు మాట్లాడుతున్నారా? Is there some other sin that you keep on giving into? ఎవరి యొక్క పాపముల గురించిన ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటూ ఉన్నారా? Friends, let us be clear about this. Jesus' death broke the power of sin. ప్రియులారా, పాపము యొక్క శక్తిని యేసుక్రీస్తు యొక్క మరణము జయించినది. The Holy Spirit can give us the power to resist sin. పాపమును ఎదిరించినట్లు పరిశుద్ధాత్మ మనకు శక్తిని కలిగిస్తున్నది. That means that we don't have to go into this new year still being defeated by the same old sin. అంటే మన యొక్క గత పాపములు మనలో అపజయమును కలిగిస్తూ ఈ నూతన సంవత్సరంలో మనం కొనసాగవలసిన అవసరము లేదు. If you will ask for God's forgiveness for your sin, మీ పాపముల కొరకు మీరు దేవుని దగ్గర క్షమాపణ కోరినట్లయితే, and His power to resist that sin, ఆ యొక్క పాపమును ఎదిరించుకున్న శక్తిని కోరినట్లయితే, then this new year can be for you a new era in your spiritual life. అప్పుడు ఈ యొక్క నూతన సంవత్సరము మీ యొక్క ఆత్మీయ జీవితంలో నూతన విధముగా ఉంటుంది. Ask God to make you humble.
మీలో దీనత్వము కలిగించమని ప్రభువు దగ్గర కోరండి. give you more grace. ఎక్కువ కృప కొరకు కోరండి. Word of God says, God opposes the proud but gives grace to the humble. దేవుని వాక్యం చెప్తుంది, గర్విష్ఠుల్ని దేవుడు ఎదిరించి నిలబెడుతున్నాడు, మరి దయగల వారికి ఆయన కనికరం చూపిస్తున్నాడు. Submit yourselves therefore to God. మిమ్మల్ని మీరు దేవుని దగ్గర సమర్పించుకోండి. Now humility doesn't come, we have to kneel down, whether we kneel down or in any other posture, we need to humble our heart before God. చూడండి, మనలో దీనత్వం అనేది ఎప్పుడు కలుగుతుంది? దేవుని ఎదుట మనల్ని మనము మోకరించుకుని తగ్గించుకున్నప్పుడే దీనత్వం వస్తుంది. The word of God says, God opposes the proud but gives grace to the humble. దేవుని వాక్యం చెప్తుంది, గర్విష్ఠులను దేవుడు ఎదిరించి నిలబడుతున్నాడు, దీనులకు ఆయన దయ చూపిస్తున్నాడు. Submit yourselves therefore to God. కావున మిమ్మల్ని మీరు దేవునికి సమర్పించుకోండి. No one likes to be told what to do. ఏమి చెయ్యాలి అని ఎవరికైనా చెప్తే వారికి అది ఇష్టపడదండి. We would rather be in charge of our own affairs. మన యొక్క ఇష్టానుసారంగానే మనం చేసుకోవాలని అనుకుంటూ ఉంటాం. That's why the whole idea of surrendering our pride to the Lord sounds very strange at first. అందువల్లనే మనల్ని మనం పూర్తిగా దేవునికి సమర్పించుకోవటం అని అంటే ఏదో అది వింతలా కనిపిస్తూ ఉంటుంది. But there is no other way to get better. కానీ మనం మంచిగా మారాలంటే వేరొక మార్గం లేదండి. We need to ask God for His grace. దేవుని యొక్క కృప కొరకు దేవుని దగ్గర మనం కోరుకోవాలి. Humility grows best in the rich soil of God's grace. దేవుని యొక్క కృప అనే ఆ మట్టిలో మన యొక్క దీనత్వం అనేది పెరుగుతూ ఉండాలి. Don't pray for more humility. ఎక్కువ దీనత్వం కావాలని ప్రార్థన చేయబాకండి. Pray for more grace. ఎక్కువ కృప కావాలని ప్రార్థించండి. Pray that God will pour out His grace in your heart so that you will only boast in the Lord. దేవుని యొక్క కృప మీ హృదయాల్లో కుమ్మరించబడాలని ప్రార్థించినట్లయితే అప్పుడు మీరు దేవుని హెచ్చించేవారుగా ఉంటారు. The proud man must constantly remind you how great he is. గర్వంతో ఉండేవారు వారు ఎంత గొప్పవారో అనేదే మనకు చూపిస్తూ ఉంటారు. He boasts because he wants you to praise him. తన్ను తాను ఎప్పుడు కూడా గొప్పగా చూపించుకుంటూ ఉంటాడు. The humble man doesn't brag because the truth speaks for itself. దీనత్వం కలిగిన వారు ఎప్పుడు కూడా మరి వారిని వారు తగ్గించుకుని ఉంటూ ఉంటారండి. He leaves his reputation in the Lord's hands because it doesn't matter to him what others think about him. తన గురించి ఇతరులు ఏమనుకుంటున్నారో దాని గురించి ఆలోచించరు కాబట్టి తన్ను తాను దేవుని చేతులకి అప్పగించుకుంటూ ఉంటాడు. He wants God's reputation to become great. దేవుని యొక్క దృష్టిలో మంచి పేరు పొందాలి అనే దాంట్లో దృష్టి కలిగి ఉంటాడు. What happens to him doesn't matter as long as Lord's cause goes forward. దేవుని యొక్క గురి, దేవుని యొక్క ఉద్దేశము అదే ముఖ్యము అనే దానిలో ముందు కొనసాగుతూ ఉంటాడు. So walking in humility means you confess your sins. దీనత్వము కలిగి కొనసాగటం అని అంటే మీ పాపం మీరు ఒప్పుకోవాలి. You forgive your enemies. మీ శత్రువులు మీరు క్షమించాలి. You admit your mistakes. మీ పొరపాట్లు మీరు ఒప్పుకోవాలి. And you don't brag about how great you are. మీరు ఎంత గొప్పవారో అనే దాంట్లో మీరు దృష్టి ఉంచకూడదు. And the word of God says, draw near to God. దేవుని వాక్యం చెప్తుంది, మీరు దేవుని యొద్దకు ఆకర్షించబడండి. The word of God says, draw near to God and He will draw near to you. దేవుని వాక్యం చెప్తుంది, మీరు దేవుని యొద్దకు వచ్చినట్లయితే ఆయన మీ యొద్దకు వస్తాడు. The question is not how near is God to us, but rather how near are we to Him. ఇక్కడ ప్రశ్న ఏంటంటే దేవుడు మనకు ఎంత దగ్గరగా ఉన్నాడు అనేది కాదు, మనము దేవునికి ఎంత దగ్గరగా ఉన్నాము అనేదే. If we come to God with a sincere desire to know Him, He will draw near to us. యథార్థమైన హృదయము కలిగి దేవుని దగ్గరకు మనము వచ్చినట్లయితే ఆయన మన దగ్గరకు వస్తాడండి. You don't need to be an advanced Christian. You don't need to be a super saint. You don't need to be a deep Bible student in order to go near to God. దేవుని దగ్గరికి వెళ్ళటానికి మీరేదో గొప్ప పరిశుద్ధులుగా ఉండటమో లేకపోతే చాలా
మరి లేఖనాల్లో నిపుణత కలిగిన వారుగా ఉండటమో అవసరం లేదండి. The word of God says, cleanse your hands, you sinners, and purify your hearts, you double-minded. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, మీరు ధిమనస్కులై ఉండకుండా మీ యొక్క చేతులను పవిత్రపరచుకొని మీ హృదయాన్ని పవిత్రపరచుకొని దేవుని దగ్గరకు రండి. We must cleanse our hands మన యొక్క హస్తాల్ని మనం శుభ్రపరచుకోవాలండి. because they are dirty with sin. ఎందుకంటే అవి పాపముతో మురికి చేయబడి ఉన్నవి. We must purify our hearts మన హృదయాలను మనం పవిత్రపరచుకోవాలి. because our hearts are divided, we are distracted. ఎందుకంటే మన హృదయము మరి విభజింపబడిన హృదయముగా ఉంటూ ఉన్నది. Now all this, even this we cannot do in our own strength. ఇవన్నీ కూడా మన సొంత శక్తితో మనం చేయలేమండి. We have to seek God's help to be cleansed. పవిత్రపరచబడడానికి దేవుని యొక్క సహాయాన్ని మనం కోరుకోవాలి. God is willing to do that. దేవుడు దాన్ని చేయటానికి సిద్ధంగా So ఉన్నాడు. take some time to get alone with God. కావున దేవునితో మీరు ఏకీభవించి ఉండటానికి సమయాన్ని గడపాలి. Pray this simple prayer. చిన్న ప్రార్థన చేయండి. Lord, show me the truth about myself. ప్రభువా, నేను ఎలాగున్నానో నాకు తెలియపరచు నాయనా అని అడగండి. God's word says, plow up the hard ground of your hearts. దేవుని వాక్యం చెప్తుంది, మీ హృదయం అనే భూమిని దున్నుడి. For now is the time to seek the Lord, that he may come and shower righteousness upon you. ఆయన ఇప్పుడు మీ మీద నీతి వర్షమును కురిపించనై ఉన్నాడు. The Bible goes much further. పరిశుద్ధ లేఖనాలు ఇంకా బాగా చెప్తున్నాయండి. Bible tells us that sin has infected every part of our human life. లేఖనాలు చెప్తున్నవి మన జీవితంలో ప్రతి ఒక్క చోటును ఈ పాపం అనేది మలినపరిచి ఉన్నది. Bible tells us that we are spiritually dead. పరిశుద్ధ లేఖనాలు చెప్తున్నాయి, మనమందరం ఆత్మీయముగా మరణించి ఉన్నాము. We are spiritually blind. మనము ఆత్మీయముగా గుడ్డివారమై ఉన్నాము. We are lost. We are separated from God. మనము నశించిపోయిన వారమై ఉన్నాము. దేవుని దగ్గర నుంచి దూరపరచబడిన వారమై We ఉన్నాము. are without hope in this world. ఈ లోకములో నిరీక్షణ లేని వారముగా కనిపిస్తున్నాము. And once we see our sin as it really is, మన యొక్క పాపము మనలో ఉన్నది అనేది మనం తెలుసుకున్నప్పుడు we will be led to be humble and we will seek earnestly God's grace. అప్పుడు దేవుని యొక్క కృపను యథార్థముగా వెతికి దేవుని దగ్గర మనల్ని సమర్పించుకుంటామండి. Friends, please remember, grace, the word grace has another meaning. ప్రియులారా, కృప అనే పదమునకు మరొక అర్థము కూడా It ఉన్నది. is unmerited favor. అది అనర్హులకు కనిపించే ఆ కనుపరిచే దయ. I am not worthy to receive that favor, ఆ యొక్క దయను పొందుటకు నేను అర్హుణ్ణి కాదు. but God gives that. That is grace. కానీ దేవుడు మన పట్ల ఆ కృపను కనుపరుస్తున్నాడు. Grace also means the power God gives us to overcome sin. That is grace. కృప అంటకు మరొక విషయం ఏంటే, పాపమును జయించుటకు దేవుడు నాకు శక్తిని దయచేస్తున్నాడు. అది కృప. To overcome sin, we do not have power. పాపమును జయించుటకు నాకు శక్తి లేదు. We are not worthy to receive that power. We have rebelled against God. మనము దేవుని ఎదిరించిన వారము. ఆ శక్తిని పొందుటకు మనం అర్హులము కానే కాదు. God graciously gives us that power to overcome sin, and that power is called grace. కానీ పాపమును జయించే శక్తిని దేవుడు తన కృపతో దయచేసి ఉన్నాడు. దానికే కృప అని పేరు. Another very important thing I want to share with you this evening. ఈ సాయంకాల సమయమున మరొక ముఖ్యమైన విషయం మీతో పంచుకోవాలని When ఆశిస్తున్నాను. we experience this grace, which is the power He gives us, దేవుడు మనకిచ్చే ఆ శక్తిని, ఆ కృపను మనం గమనిస్తే we will experience the blessings He has in store for us. మన కొరకు దేవుడు ఏర్పరిచిన ఆ ఆశీర్వాదమును మనం అనుభవించగలుగుతామండి. The first blessing is the blessing that is the presence of God. ఆ ఆశీర్వాదములో మొదటి ఆశీర్వాదం ఏంటంటే దేవుని ప్రసన్నతను అనుభవించే విధం. His presence in our lives. మన జీవితాల్లో ఆయన యొక్క ప్రసన్నతను పొందుకోవడం. The presence of God is where happiness is. దేవుని యొక్క ప్రసన్నతలోనే ఆ సంతోషము అనేది ఉన్నదండి. King David said in Psalm 16, దావీదు రాజు కీర్తనలు 16లో ఇలా చెప్తున్నాడు. verse 11, in your presence there is fullness of joy. In your right hand
or pleasures forevermore. కీర్తనలు 16:11 జీవ మార్గమును నీవు నాకు తెలియజేస్తవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. Even King David, with all his royal luxuries, could not match what he possessed with the joy of the presence of God. దావీదు రాజుగా ఉన్నప్పటికీ తనకున్న సమస్త ఐశ్వర్యము, సమస్త ఆ వైభవం అంతటిని దేవుని ప్రసన్నతతో పోల్చలేకుండా ఉన్నాడండి. No success, no achievement in our lives can bring us pleasure equal to God's presence. దేవుని ప్రసన్నత మనతో ఉన్నట్లయితే మనం సంపాదించుకునే ఈ జయాలు మరి విజయాలు ఏవి కూడా వాటితో సమానం కాదండి. So this new year we must seek this blessing. కావున ఈ నూతన సంవత్సరము ఈ ఆశీర్వాదము కొరకు మనం God కోరుకోవాలి. has promised to give us this blessing. ఈ యొక్క ఆశీర్వాదములు మనకి ఇస్తానని దేవుడు He said, వాగ్దానం "Lo, I am చేస్తున్నాడు. with you even to the end of this world." దేవుడు చెప్తున్నాడు, యుగ సమాప్తి వరకు నేను మీతో ఉన్నాను. His presence is always with us. ఆయన యొక్క ప్రసన్నత ఎప్పుడు మనతో ఉంటున్నది. This new year we must ask God's grace to help us to experience His presence in our lives. మన జీవితంలో దేవుని ప్రసన్నతను అనుభవించాలి అని ఈ నూతన సంవత్సరము దేవుని దగ్గర మనం కోరుకోవాలని. And King David says, "Come, my heart says, seek His face. Your face, Lord, do I seek." దేవుని యొక్క ముఖమును వెతికే వారముగా మనం ఉండాలి. The consciousness of God's presence is invaluable. దేవుని యొక్క ప్రసన్నతను కలిగి ఉండటం అంటే మరి అందులో ఎటువంటి విలువను మనం దానికి చెప్పలేము. Meditating on His life, His character brings you the fullness of joy and everlasting. దేవుని ధ్యానించటము అనేది మనలో నిత్య సంతోషమును నిత్య ఆనందమును కలిగిస్తుందండి. This another blessing that this new year God wants us to experience is the blessing of His peace, God's peace. ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనకు ఇచ్చే మరొక ఆశీర్వాదం ఏంటంటే దేవుని సమాధానము. Not only happiness but also peace. సంతోషం మాత్రము కాదు, సమాధానము కూడా. For some people, peace is more important than happiness. కొంతమంది జీవితంలో వారికి సంతోషము కంటే సమాధానము చాలా ముఖ్యమైనది. Without peace, how can we be happy? సమాధానము లేకపోతే మనం ఎలా సంతోషంగా Our ఉండగలుగుతాం? world is hungry for peace. లోకమంతా కూడా సమాధానము కొరకు ఎదురు చూస్తున్నది. So we need to stop looking for peace on this earth, where peace cannot be found here on this earth. ఈ యొక్క సమాధానమును భూలోకపరముగా మనం దాన్ని పొందలేమండి. We need to experience the peace that is already given to us, because Jesus said, "Peace I leave with you, my peace I give to you." యేసు ఏం చెప్పాడు? సమాధానమును, నా సమాధానమును మీకు ఇవ్వటానికి వచ్చాడని చెప్పాడు కదా. ఆ సమాధానమును మనం వెతకాలండి. I do not give to you as the world gives. లోకమిచ్చులాగున నేను ఇవ్వటము లేదు. And Jesus said, "Do not let your hearts be troubled and do not let them be afraid." మీ హృదయములను కలవరపడనీయకుడి, వెరవనీయకుడి అని యేసయ్య చెప్పాడు. And it says the peace Jesus gives us is different from what the world can give us. యేసయ్య మనకిచ్చే శాంతి లోకమిచ్చే శాంతికి చాలా వ్యత్యాసం ఉందండి. The peace the world gives us is temporal. లోకమిచ్చే శాంతి అనేది అది తాత్కాలికమైనది. But what Jesus gives is eternal. కానీ యేసయ్య ఇచ్చేది శాశ్వత కాలమైనది. It is a profound peace nothing can destroy. అది చాలా ప్రత్యేకమైనది, దాన్ని ఏది కూడా నశింప చేయలేదు. Thirdly, in this new year, మూడవదిగా ఈ యొక్క నూతన సంవత్సరమునందు we must seek and ask God help us experience the blessing of God's power. దేవుని యొక్క శక్తి అనే ఆశీర్వాదం కొరకు మనం కోరుకోవాలి. Have you ever found yourself powerless in certain things you want to accomplish? మీరు కొన్ని విషయాలు చేయాలన్నప్పుడు మీలో శక్తి లేనట్లు మీరు గమనించున్నారా? We all can use a little more power to achieve our dreams.
మనమందరము కూడా మన యొక్క ఊహలను నెరవేర్చుకుంటానికి ఏదో మన వలన శక్తిని మనం ఉపయోగించుంటాం. We are like this smartphones, always running out of power. మనం అందరం ఈ స్మార్ట్ ఫోన్ లాగానే ఎప్పుడు చూసినా కానీ అందులో బ్యాటరీ తగ్గిపోతూనే ఉంటుంది. We end up having to charge them almost daily. ప్రతిరోజు కూడా దాన్ని ఛార్జ్లో పెడుతూనే ఉంటాం. God displayed His power over nature. దేవుడు ఈ ప్రకృతిలో తన యొక్క శక్తిని కనుపరిచాడండి. The angel Gabriel came to announce the miracle of Christ's incarnation. He told Mary, for nothing will be impossible with God. మరి గబ్రియేలు దూత యేసయ్య జన్మించేటప్పుడు వచ్చి ఏం చెప్పాడు? దేవునికి అసాధ్యమైనదంటూ ఏదీ లేదని చెప్పాడు. If you can connect to God's power మీరు దేవుని శక్తిని కలిగి ఉన్నట్లయితే through constant consciousness to His presence, ఆయన యొక్క ప్రసన్నతను మీరు కలిగిన వారుగా ఉన్నట్లయితే you will have the unlimited power supply for your life. మీ జీవితకాలం అంతటికి కావలసిన శక్తి మీలో ఉంటుందండి. So claim this blessing every day in this new year. కావున ఈ యొక్క నూతన సంవత్సరము ప్రతిరోజు ఈ ఆశీర్వాదము కొరకు మీరు కోరుకోండి. Another blessing that we want to in our practical day-to-day life we want to experience is the blessing of God's promises. మన యొక్క అనుదిన జీవితంలో మనము పొందుకోవలసిన మరొక ఆశీర్వాదము ఏంటంటే దేవుని యొక్క వాగ్దానముల ఆశీర్వాదము. God not only gives me the power to swim through this sea of trials and sufferings, but He also guarantees me that we will overcome this life triumphantly. మన యొక్క జీవితంలో ఈ శ్రమలు, ఇబ్బందులు, పోరాటములు అనే సముద్రములో మనము ఈదుకుంటూ వెళుతున్నాము అన్నందుకు మాత్రము దేవుడు మనకు నిరీక్షణ కలిగించట్లేదండి. ఖచ్చితంగా వీటిని మనము జయిస్తాము అని దేవుడు నిరీక్షణిస్తున్నాడు. And He tells us, without me you can do nothing. అదే సమయాన ప్రభువు చెప్తున్నాడు, నా తోడు లేకుండా మీరు ఏమీ చేయలేరని. We need to be connected with Him. మనము ఆయనతో జతపరచబడిన వారముగా Be ఉండాలి. connected with His power. ఆయన శక్తితో కలుపబడిన వారుగా So ఉండవాలి. daily spend time in prayer, personal devotion time, reading the Bible, seeking His blessings. కావున ప్రతిరోజు కూడా లేఖనములను చదువుతూ ప్రార్థన చేసుకుంటూ ఆయనకు ఆశీర్వాదములను కోరుకుంటూ ఉండాలండి. Another blessing, finally, the blessing of God's purpose in your life, in my life. చివరగా మరొక ఆశీర్వాదం ఏంటంటే మీ జీవితములో, నా జీవితములో దేవుని యొక్క గురి ఏంటో మనం తెలుసుకుని జీవించాలి. To understand, to know God's will for our life, మన జీవితంలో దేవుని యొక్క చిత్తం ఏంటో అర్థం చేసుకోవాలి. Christ said in John chapter 7 verse 16, యోహాను సువార్త 7వ అధ్యాయము 16వ వచనములో ప్రభువు చెప్తున్నాడు, my teaching is not mine, but His who sent me. Anyone who resolves to do the will of God will know whether the teaching is from God or whether I am speaking of my own. అందుకు యేసు, నేను చేయు బోధ నాది కాదు, నన్ను పంపిన వానిదే. ఎవడైనను ఆయన చిత్తము చొప్పున చేయ నిశ్చయించుకుని ఎడల ఆ బోధ దేవుని వలన కలిగినదో లేక నా ఎంతటి నేనే బోధించున్నానో వాడు తెలుసుకొనును. So if you are willing to do God's will and fulfill God's promise for your life, listen to Jesus' teaching and you will feel your path enlightened. దేవుని చిత్త ప్రకారము మీరు జీవించాలి అని మీరు అనుకున్నట్లయితే దేవుని లేఖనముల ప్రకారము జీవించండి. అప్పుడు మీ యొక్క జీవితంలో మీ మార్గములు వెలిగించబడటం మీరు చూడగలుగుతారు. And in Psalms we read, your word is a lamp to my feet and a light to my path. కీర్తనలో మనం చూస్తాం కదా, దేవుని వాక్యం అనేది మరి మార్గమునకు వెలుగునై ఉన్నది. Friends, Jesus calls you, He calls me. ప్రియులారా, యేసయ్య మిమ్మల్ని నన్ను పిలుస్తున్నాడు. He says, come to me, all you that are weary and are carrying heavy burdens. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా, మీరందరూ నా యొద్దకు రండి, And I will give you rest. నేను మీకు విశ్రాంతిని కలుగజేతును. Take my yoke upon you నా యొక్క కాడిని మీ మీద మోసుకొనుడి, and learn from me, నా యొద్ద నేర్చుకునుడి. for I am gentle and humble in heart. నేను దీనుడను
మరి సాత్వికుడినై ఉన్నాను. and you will find rest for your souls. మీరు మీ ఆత్మలకు విశ్రాంతిని For కనుగొందురు. my yoke is easy and my burden is light. నా యొక్క కాడి సులువైనది, నా యొక్క భారం మరి తేలికైనది అని చెప్తున్నాను. Friends, let us respond to this loving call, invitation that Jesus gives us. ప్రియులారా, యేసయ్య మనకిచ్చేటువంటి ఈ యొక్క ప్రేమ కలిగిన పిలుపునకు, ఆహ్వానమునకు మనల్ని మనం సమర్పించుకోవాలని. He lovingly calls us. ఆయన ప్రేమతో మనల్ని ఆహ్వానిస్తున్నాడు. He is willing to give the power that we need. మనకు కావలసిన శక్తిని ఆయన ఇవ్వటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. The power to follow in his footsteps. ఆయన యొక్క అడుగుజాడలను వెంబడించే శక్తిని ఆయన ఇస్తున్నాడు. May it be your privilege and mine ఇది మీకు నాకు మంచి అనుకూలతగా to ఉండాలి. enjoy these blessings, ఈ యొక్క ఆశీర్వాదములను అనుభవించినట్లు, his presence, ఆయన యొక్క ప్రసన్నతను the అనుభవించినట్లు, peace that he offers, ఆయన మనకిచ్చే ఆ సమాధానమును పొందుకున్నట్లు, the power that he gives us to overcome sin, పాపమును జయించగలిగినటువంటి శక్తిని మనం పొందుకున్నట్లు, and the blessings that he has promised to us ఆయన మనకు వాగ్దానం చేస్తున్న ఆశీర్వాదం మనం పొందుకున్నట్లు, to redeem us, to give us new life, మనలో నూతన జీవితమును మనకు the దయచేయనట్లు, peace that passeth all understanding. సమస్త గ్రహింపునకు తగిన సమాధానమును దేవుడు May the దయచేస్తున్నాడు. Lord give us the strength to follow him. ఆయన వెంబడించినట్లు ప్రభువే మనకు శక్తిని దయచేస్తాడండి. Take time each day, this new year, ఈ నూతన సంవత్సరంలో ప్రతి దినము కొంత సమయాన్ని గడపండి. to spend time alone with God, దేవునితో మీరు ఏకగ్రీవంగా సమయం గడపండి. to spend reading his word. ఆయన యొక్క లేఖనములను చదువుటకు సమయం గడపండి. Ask the help of the Holy Spirit. పరిశుద్ధాత్మ యొక్క సహాయం కొరకు కోరండి. The Holy Spirit will help us to offer the prayer. పరిశుద్ధాత్మనే ప్రార్థించడం ఎలాగా అనేది తెలియపరుస్తాడు. He will teach us how to pray. ఎలాగ ప్రార్థించాలో తెలియపరుస్తాడు. Holy Spirit will help us to understand his word. దేవుని వాక్యం అర్థం చేసుకోవడానికి పరిశుద్ధాత్మ And సహాయపడతాడు. the Holy Spirit will give us the power to obey his will. ఆయన చిత్తమునకు విధేయులమౌటకు పరిశుద్ధాత్మ మనకు సహాయం చేస్తాడు. Shall we pray? ప్రార్థించుకుందాం. Our loving Father, we thank thee once again for this, thy word. ప్రేమగల తండ్రి, మీ వాక్యము కొరకు మరొకసారి మీకు స్తోత్రములు We చెల్లిస్తున్నాము. thank thee for the promise of thy Holy Spirit. పరిశుద్ధాత్మ యొక్క వాగ్దానము కొరకు మీకు స్తోత్రములు. We submit ourselves. మమ్మల్ని మేము సమర్పించుకుంటున్నాము. We surrender our lives to thee. మా జీవితాలని మీకు సమర్పించుకుంటున్నాము. We pray that thy Holy Spirit will give us the strength to spend time in prayer with thee. మీతో నాయన సమయము ప్రార్థనలో సమయం గడపడానికి పరిశుద్ధాత్మకు సహాయం చేస్తే మేము విశ్వసిస్తున్నాం. To understand thy will. మీ చిత్తమును అర్థం చేసుకుంటూ మాకు సహాయపడుతుంది. To understand thy word as we read. మీ వాక్యంను చదువుతుండగా వాటిని అర్థము చేసుకున్నట్టు And to give us power to obey thy will. మీ చిత్తమునకు విధేయులయ్యే శక్తిని కూడా మాకు దయచేయనట్టు. Once again we thank thee for this new year. మరొకసారి ఈ నూతన సంవత్సరం కొరకు మీకు స్తోత్రమే చెల్లిస్తున్నాం. In Jesus' name we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాము. Amen. ఆమేన్. Thank you, dear friends. Please remember every Monday evening, 7:30 to 8:30. ప్రియులారా, మీకందరికీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. ప్రతి సోమవారము సాయంకాలము 7:30 గంటల నుంచి 8:30 గంటల వరకు జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనం Remember this చేస్తున్నాం. program in your prayers. ఈ కార్యక్రమను మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనం We are praying చేస్తున్నాం. for you. మేము మీ కొరకు ప్రార్థిస్తూ ఉంటాం. Thank you and God bless you. దేవునికి స్తోత్రములు. ప్రభు మిమ్మల్ని దీవించును గాక.